2 days బ్యాక్ ఏదైతే మనకి బ్రాంచ్ హెడ్స్ బ్రాంచ్ ఇన్ఛార్జెస్ మీటింగ్ అయిందో ఆ మీటింగ్ లో చైర్మన్ సార్ గారు మనకు గుడ్ న్యూస్ చెప్తున్నారు. సో సిలికాన్ వ్యాలీ అనేది సేల్ స్టార్ట్ చేయమన్నారు. సో ఈ సండే నుంచి మనం సేల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బిఫోర్ స్టార్ట్ చేసే ముందు ఆ లేఅవుట్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, మనం అక్కడే అంత లేఅవుట్ వేయడానికి గల కారణం ఏంటి, 100 ఎకరాల లేఅవుట్ మనం అక్కడ వేస్తున్నందువల్ల అక్కడికి ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. కాబట్టి దీన్ని మనం కస్టమర్కి అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనం ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్ ఉందో 2041 to 2051 ప్రాస్పెక్టివ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్, దీన్ని బిఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ అంటారు. ఇందులో ఖచ్చితంగా వచ్చే రోడ్స్ ఏవైతే ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇందులో నుంచి వస్తాయి మనకి. సో మీరు చేయాల్సింది ఏంటంటే సీరియస్గా ఒక 5 minutes నాకు తెలిసినటువంటిగా ఈ యొక్క రోడ్స్ గురించి వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇలాగ డ్రాఫ్ట్ మ్యాప్స్ అన్నీ కూడా నేను మీకు వాట్సాప్ పెడతాను. దాన్ని మీరు కలర్ జెరాక్స్ తీయించుకొని మీ కస్టమర్స్కి రేపు డెమో కొట్టేటప్పుడు మీరు వాడుకుంటే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు మనం అక్కడ లేఅవుట్ అంత పెద్దది వేస్తున్నాం అనేది కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వస్తే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఇది ఏదైతే ఉందో ఈ రోడ్డు అనేది నేషనల్ హైవే, అంటే మనం గండిగొండం జంక్షన్ నుంచి మన సైట్కి వెళ్తున్నటువంటి జంక్షన్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మన నేలకొండేలు జంక్షన్ అంటాము. ఇక్కడే మన ఐశ్వర్య గ్రాండ్. ఇందులో నుంచే మనం చూపించే కొండే మనకి తరలు వాడేటువంటి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన ప్రాంతం ఇదంతా కూడా హిల్. సో దీనికి అనుబంధ సంస్థలు రాబోతున్నటువంటి గూగుల్ అనుబంధ సంస్థలకు సంబంధించినటువన్నీ కూడా మనకి ఈ గిరిజాల మన సైట్కి ఆపోజిట్ ఏదైతే ఉందో ఆ సైట్కి ఆపోజిట్లో ఉన్న ప్లేసెస్లో అన్నింటిలో కూడా ల్యాండ్ సంబంధించినటువంటి గూగుల్ అనుబంధ సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం ఈ లేఅవుట్కి వెళ్ళడానికి అంటే మీరు జూమ్ చేయండి. ఇది కరెక్ట్గా మీరు చెక్ చేసినట్టు ఈ జంక్షన్ ఏదైతే ఉందో నేలకొండేలు జంక్షన్, ఇది 45 meters అండి, అంటే 150 meters. మనం ఏదైతే మనం అడివర రోడ్ ఏదైతే తయారవుతుందో అదే మాదిరిగా ఈ 150 feet రోడ్ అనేది వస్తుంది 4 వరుసల్లో. ఈ 4 వరుసల్లో వచ్చేటువంటి యొక్క రోడ్డు ఈ తిన్నంగా ఇది ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఫస్ట్ బాపురపాలెం మన దాన్ని ఏమంటారంటే గూగుల్ డేటా సెంటర్కి ఎగ్జిట్ రోడ్ అంటారు. తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ముకుందపురం వస్తుంది. అక్కడి నుంచి కూడా మనం ఆనందపురం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గాను పూల మార్కెట్ వైపు నుంచి. ఈ రోడ్డు కనెక్టివిటీస్ అన్నింటినీ కూడా ఉండేటువంటి రోడ్డు నెక్స్ట్ వచ్చేదే మనకు మెయిన్ జంక్షన్ అయినటువంటి సిర్లపాలెం. ఈ సిర్లపాలెం జంక్షన్నే మనం ఏం చేస్తున్నామంటే మెయిన్ ఫోకసింగ్గా తీసుకొని ఇక్కడ బిజినెస్ సెంటర్గా దీన్ని పిలువబడుతుంది. ఎందుకంటే మీకు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రేపు పొద్దున్న విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మెయిన్ రోడ్ ఇదే అవుతుంది. కాబట్టి ఈ యొక్క సిర్లపాలెం జంక్షన్ ఏదైతే ఉందో దీన్నే మనకి ఫ్యూచర్లో ఎన్ఈడి లా కనిపిస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ నుంచి 30 meters అంటే 100 feet రోడ్ అనేది ఈ విధంగా మనకి అలమండ మీదుగా విజయనగరం నుంచి అరకు నుంచి మళ్ళీ ఈ విధంగా వెళ్తే మనకి ఈస్ట్ గోదావరి ఆ రోడ్లన్నీ కలిపేటువంటి రోడ్డు అవుతుంది అనమాట. సో మన సైట్ ఎదురుగా ఉండేటువంటి రోడ్ ఏదైతే ఉందో అది 30 meters రోడ్డు, అక్కడ 100 feet ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక 6 minutes or 10 minutes వెళ్తే మనకి ఈ యొక్క లేఅవుట్ ఏదైతే ఉందో ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ 10 సంవత్సరాలు అయింది. ఇది అమ్మేశారు, అయిపోయింది సంగతి. దాని ముందు ఒక ఎక్స్ లేఅవుట్ ఉంది, దానికి కలిపి లేదు కాబట్టి మాస్టర్ ప్లాన్ దాన్ని చూపించలా. సో ఇక్కడ చూపించినట్టు ఇది ఎంత మధ్య, సో మధ్యకి ముందే మనకు ఉంది కాబట్టి ఇదంతా కూడా మన లేఅవుట్ టోటల్ 100 acres లేఅవుట్, మెగా లేఅవుట్. ఇందులోనే మనం ఇప్పుడు సిలికాన్ వ్యాలీగా పేరు పెట్టాం. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చినట్లయితే ఈ రోడ్ ఏదైతే మన ఎన్ఏడి సర్కిల్లో జరుగుతుంది అనుకుంటున్నామో ఒక 150 రోడ్డు, ఒక 100 feet రోడ్డు మధ్యలో నుంచి ఒక జంక్షన్గా ఏర్పడితే ఈ రోడ్డు మనకి ఆల్రెడీ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఈ రోడ్డు తిన్నంగా ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇదంతా కూడా మీకు 100 feet రోడ్ అండి. ఇక్కడి నుంచి మళ్ళీ 80 feet రోడ్గా మారిన తర్వాత ఇక్కడ మనది ఒక వెంచర్ ఉంటుంది, అది ఇచ్చి ఆ వర్ణ అని మీరు చూసినట్లయితే అందులో నుంచి మన 80 feet రోడ్ ఒకటి వెళ్తుంది కదా, అది ఆ విధంగా మనకి పెద్దపాలెం దగ్గర కనెక్టివిటీ అవుతుంది. ఇలా వచ్చేసేవచ్చు. ఈ రోడ్డు మనకి మళ్ళీ ఈ విధంగా 80 feet రోడ్డు ఇలా వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనం వేసేటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో అటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇటు గూగుల్ డేటా సెంటర్ ఎగ్జిట్ రోడ్డు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మనకి కొద్దిగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంత ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్నే ఇప్పుడు మీకు వాట్సాప్లో కూడా పెడతాను నేను. ఈ వాట్సాప్లో పెట్టింది ఏంటంటే సుమారుగా ఈ డేటా సెంటర్ నుంచి 100 kilometers వరకు సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు జూమ్ చేసినట్లు మీకు కనిపిస్తే దేశంలోనే మొదట ఏఐ డేటా నగరంగా విశాఖ, ప్రపంచం మొత్తం ఏఐ రేసులో ప్రస్తుతం అమెరికా, చైనా ముందంజ. విశాఖ నుంచి 100 kilometers మేర డేటా సెంటర్ అంటే
ఏదైతే మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క డేటా సెంటర్ ఉందో దీనికి సంబంధించిన ఒక 100 కిలోమీటర్స్ వరకు ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ గూగుల్కి సంబంధించిన సంస్థలన్నీ కూడా ఈ చుట్టుపక్కలన్నీ వస్తున్నాయి. దీంతో పాటు ఇంకొన్ని డేటా సెంటర్లు వస్తున్నాయి. సో ఇవన్నీ రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ రోడ్డు కనెక్టివిటీ. ఈ యొక్క 150 ఫీట్ రోడ్డు ఇది మన సైట్ నుంచి ఇలాగా మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనకు మెయిన్ ఒక జంక్షన్ వస్తుంది. దీన్ని చెన్నాపురం జంక్షన్ అంటారు. ఇది ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి కలుస్తాయి. ఈ రోడ్స్ అన్ని ఇక్కడ నుంచి మనం విజయనగరం వెళ్ళడానికి మెయిన్ అవుటర్ రింగ్ రోడ్, అంటే ఫ్యూచర్ అంతా కూడా మనకి చుట్టే ఉంటుంది. వైజాగ్ నుంచి విజయనగరం శ్రీకాకుళం వెళ్ళడానికి మెయిన్ రోడ్ అంతా కూడా ఇదే. రాయ్పూర్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సో ఫ్యూచర్ గేమ్ చేంజింగ్ అంతా కూడా దీని చుట్టే ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనేది కొన్ని కాలాల పాటు అంతా కూడా దీని చుట్టూ జరుగుతుంది. సో అందువల్ల మనం ఇస్తున్నటువంటి సిలికాన్ వ్యాలీ అనేది ల్యాండ్ మార్క్ అవుతుంది ఈ జంక్షన్కి. సో మనం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్కి దగ్గర, విజయనగరానికి దగ్గర రాబోయే రోడ్లన్నింటికీ కూడా మెయిన్ జంక్షన్గా మారుతున్నటువంటి ఏరియాలో మనం వేస్తున్నాం. అటు భోగాపురంకి, ఇటు ఆనందపురంకి, ఇటు గూగుల్ డేటా సెంటర్కి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. రాబోయే అన్ని ఏఐకి సంబంధించిన అన్ని హబ్స్ కూడా ఈ సరౌండింగ్స్ వస్తాయి కాబట్టి మనం ఇక్కడ ల్యాండ్ అండ్ ఎక్విజిషన్ బాగా చేస్తున్నాం. సో ఇది మనకి సిలికాన్ వ్యాలీ. మళ్ళీ చెప్తాను చూడండి, జూమ్ చేయండి. ఇది ఏదైతే మన హైవే నీలకుండల్ జంక్షన్ ఉందో ఇది మన లేఅవుట్ ఐశ్వర్య గ్రాండ్. మనకు ఆపోజిట్లో మన లేఅవుట్ నుంచి ఆపోజిట్ నుంచి చూపిస్తాం సార్, ఇదే గూగుల్ డేటా సెంటర్ అని. అది మాస్టర్ ప్లాన్లో క్లియర్గా ఉంది, మీరు చూపించవచ్చు కస్టమర్కి. మనకు ఆపోజిట్లో ఉన్నది ఈ గూగుల్ డేటా సెంటర్కి అనుబంధ సంస్థలన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్నే మనం ఎంచుకున్నాం కాబట్టి ఇది 150 ఫీట్ రోడ్ వస్తుంది. ప్రజెంట్ 45 మీటర్స్ అని మాస్టర్ ప్లాన్లో ఉంది. అది ప్రపోజ్డ్ 200 ఫీట్ కూడా అనుకుంటున్నారు. సో మన ఈ రోడ్లో నుంచి ఇక్కడి నుంచి కరెక్ట్గా 9.5 కిలోమీటర్ వెళ్తే మనకు ఒక ముకుందపురం, బాపురపాలెం ఎన్ని మెయిన్ రోడ్స్ అని జంక్షన్లకు ఫ్యూచర్లో పారబోతున్నాయి. ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా గూగుల్ కనెక్టివిటీస్, గూగుల్కి నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ రోడ్స్ ఇవన్నీ కూడా. అలాగే భోగాపురంకి వెళ్ళిపోవడానికి, ఎయిర్పోర్ట్కి చేయడానికి అన్నింటికి కూడా దారి ఇదంతా కూడా. సో ఇక్కడి నుంచి మనం ఏదైతే ఇక్కడి నుంచి మనం 45 మీటర్స్ అన్నటువంటి రోడ్ 150 ఫీట్ మనకు తెలిసిన బస్సులు 150 అడుగుల రోడ్ ఏదైతే ఉందో ఇలా వెళ్తుంటే ముకుందపురం దాటిన తర్వాత వచ్చేది జంక్షన్ సిర్లపాలెం. ఈ సిర్లపాలెం అనేది రాబోయే కాలంలో అతిపెద్ద జంక్షన్గా తయారవుతుంది. ఒక 100 మీటర్స్ రోడ్డు, ఒక 150 ఫీట్ రోడ్డు, ఈ రెండు కలిసిన రోడ్డు అనేది ఇక్కడి నుంచి భోగాపురంకి రావాలన్నా, అనంతపురం రావాలన్నా, తగరపలస రావాలన్నా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా మెయిన్ జంక్షన్ కాబోతుంది. కాబట్టి దీనికి దగ్గరలోనే మన లేఅవుట్ ఉండబోతుంది. ఇది మనం చెప్పాల్సిన కస్టమర్కి. ఇది రాబోయే కాలంలో ఇది ఒక పెద్ద గ్రోత్ కారిడార్గా ఏర్పడుతుంది జంక్షన్. దీని చుట్టూనే మనకి రాబోయే కంపెనీస్ అన్ని కూడా దీని చుట్టూనే వస్తున్నాయి. ఎందుకంటే ఈ జంక్షన్ నుంచి నెక్స్ట్ గేమ్ చేంజర్గా ఉండేటువంటి చెన్నాపురం జంక్షన్ హైవేలకి కూడా కనెక్టివిటీ, ఇటు విజయనగరం నుంచి వచ్చి ఇటు విజయనగరం కనెక్టివిటీ, అటు ఈస్ట్ గోదావరి వచ్చే కనెక్టివిటీ, అటు అరకు నుంచి వచ్చే కనెక్టివిటీ అన్నీ కూడా వచ్చే కనెక్టివిటీ అవుతున్నాయి. కాబట్టి ఇది మెయిన్ జంక్షన్, ఇది చాలా పెద్ద జంక్షన్ అయిపోతుంది. సో ఫ్యూచర్ అంతా కూడా ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో దాని చుట్టే మనకి రాయ్పూర్ హైవే అవ్వచ్చు, ఇవన్నీ చుట్టూ కూడా మనకి బిజినెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ చిన్నాపురం దగ్గర నుంచి ఇదే రోడ్లో మనం ఈ ప్రపోజల్ రోడ్ కానీ వచ్చేస్తే ఇలా వచ్చేస్తాం మనం డైరెక్ట్గా పోస్ట్పాట్రాగా నుంచి మన యొక్క ఏదైతే లేఅవుట్ త్వరలో ప్రారంభించిపోయేవన్నీ లేఅవుట్లు కూడా ఈ రోడ్లోకి వస్తాయి హైవే నుంచి. అలా కాకుండా ఇదే అవుటర్ రింగ్ రోడ్లో నుంచి డైరెక్ట్గా మనం బొంటిపల్లి సైట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్గా ఇది మాస్టర్ ప్లాన్. దీన్ని మీకు నచ్చినట్టుగా మీరు చెప్పండి, నిజం చెప్పండి. ఏదైతే హైవే ఉందో ఇది మన లేఅవుట్ మేడం, ఇది గూగుల్ డేటా సెంటర్. ఇక్కడ నుంచి 150 ఫీట్ రోడ్డు. ఇక్కడ నుంచి మనం ఒక 9 to 10 కిలోమీటర్స్ వెళ్తే మనకి సిర్లపాలెం జంక్షన్ వస్తుంది. రాబోయే కాలంలో మెయిన్ జంక్షన్ ఇది ఎన్ఏడి లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 6-7 మినిట్స్లో మన లేఅవుట్లోకి వెళ్ళిపోతాము. మన లేఅవుట్ అనేది 100 ఫీట్ రోడ్స్తో పాటు ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పండి. ఓకే, సో ఫైనల్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే సిలికాన్ వ్యాలీని సింపుల్గా మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ అనేది మీ గ్రూప్లో పెడతాము. మీరు కలర్ జెరాక్స్ తీయించుకొని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. 1 గిగావాట్ కెపాసిటీతో $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో తర్లువాడలో డెవలప్ చేస్తున్న గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ లొకేషన్ చూద్దాం. స్క్రీన్ మీద మనం చూస్తున్నదే తర్లువాడలో డెవలప్ చేస్తున్న గూగుల్ ఏఐ హబ్.
ప్రస్తుతం ఇందులో ఎర్త్ వర్క్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీఐఐసి ద్వారా 308 ఎకరాలు ఈ గూగుల్ ఏఐ హబ్కి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 28న శంకుస్థాపనకు రెడీగా ఉంది. $15 బిలియన్ ఎస్టాబ్లిష్ చేయబోయే గూగుల్ ఏఐ హబ్ ద్వారా తర్లువాడ మరియు సరౌండింగ్ 10 కిలోమీటర్స్ ఏరియా అంతా ర్యాపిడ్ గ్రోత్కి అవకాశం ఉంది. ఈ గూగుల్ సెంటర్ రావడం వలన ఈ ఏరియా సరౌండింగ్స్లోని రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అవుతుంది. దీని ద్వారా 5,000 to 6,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 20,000 to 30,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవటం జరుగుతుంది. ఈ గూగుల్ ఏఐ హబ్ 2028లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ ఏరియా సరౌండింగ్లో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ రియల్ ఎస్టేట్కి చాలా బాగా స్కోప్ ఉంటుంది. ఈ గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏప్రిల్ 28న భూమి పూజకి ముస్తాబవుతుంది. ఈ ఏరియా నుండి ఆనందపురం, అడవివరం, పెందుర్తి మరియు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా మంచి కనెక్టివిటీతో ఉంటుంది. ఈ గూగుల్ సెంటర్ని ఆనుకొని ఏపీ మోడల్ స్కూల్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఫర్దర్ అప్డేట్స్ అన్ని మా ఛానల్లో మెన్షన్ చేస్తాము. కీప్ వాచింగ్.